ఫ్రెండ్స్, పేటీఎంలో 60,000 వరకు క్రెడిట్ లిమిట్ అలాగే 3 లక్షల వరకు లోన్ పొందడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా క్రెడిట్ లిమిట్ రావాలన్నా లోన్ రావాలన్నా మంచి సిబిల్ స్కోర్ ఉండాలి, అలాగే పేటీఎం ఫుల్ కేవైసీ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. సో ముందుగా పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అనే సెక్షన్లో మనకు పేటీఎం పోస్ట్పెయిడ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మెయిల్ ఐడి చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని తర్వాత యాక్టివ్ నౌ అని క్లిక్ చేస్తే ఇక్కడ మేలా ఫీమేలా అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకొని మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఎంత లిమిట్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోతే లేదంటే కేవైసీ అవ్వకపోతే మీకు లిమిట్ చూపించదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నాకైతే 60,000 వరకు లిమిట్ ఇచ్చారు. మరి ఈ అమౌంట్ మనం యూజ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఏమైనా పడుతుందా అంటే ఇంట్రెస్ట్ ఏం పడదు, కానీ మనం యూజ్ చేసుకున్న అమౌంట్కి మాత్రం కన్వీనియన్స్ ఛార్జెస్ అని పడుతుంది. అలాగే స్టేట్ జిఎస్టీ 9%, సెంట్రల్ జిఎస్టీ 9% పడుతుంది అనమాట. అంటే టోటల్గా 18% జిఎస్టీ పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టేట్మెంట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది నా లాస్ట్ మంత్ స్టేట్మెంట్. నేను జనవరిలో 4,943 రూపాయలు యూజ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో నేను యూజ్ చేసుకున్న అమౌంట్ 3,940 రూపాయలు. ఈ 3,940 రూపాయలకి కన్వీనియన్స్ ఫీజు వచ్చేసి 46 రూపాయల 49 పైసలు పడింది అనమాట. అంటే అసలు కన్వీనియన్స్ ఫీజు ఎంత పడింది, అలాగే జిఎస్టీ ఎంత పడిందో చూద్దాం. నేను యూజ్ చేసుకున్న అమౌంట్ 3,940 రూపాయలు. దానికి 1% కన్వీనియన్స్ ఛార్జెస్ వేశారనమాట. అంటే 3,940 రూపాయలు ఇంటూ 1% అంటే 39 రూపాయల 40 పైసలు అనమాట. ఇప్పుడు 18% జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది 3,940 రూపాయలకి పడుతుంది అనుకుంటున్నారేమో, దానికి కాదు. మనకు కన్వీనియన్స్ ఛార్జెస్ వేశారు కదా 39 రూపాయల 40 పైసలు, దానికి 18% జిఎస్టీ పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. 39 రూపాయల 40 పైసలు ఇంటూ 18% జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 7 రూపాయల 09 పైసలు అనుకోండి. అంటే 39.49 ప్లస్ 7.092 టోటల్గా 46 రూపీస్ 49 పైసా అనమాట. చూసారు కదా, ఇలా నేను 3,940 రూపాయలు యూజ్ చేసుకుంటే దానికి ఛార్జెస్ వచ్చేసి 46 రూపీస్ 49 పైసా పడింది అనమాట. అంటే 1% కన్వీనియన్స్ ఛార్జెస్, మిగతాది జిఎస్టీ అనమాట. ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ ఫస్ట్కి బిల్ జనరేట్ అవుతుంది. మనకు డ్యూ డేట్ వచ్చేసి 7th అనమాట. 7th లోపు బిల్ కట్టేయాలి, లేదంటే లేట్ ఫీజ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ పెయిడ్ అమౌంట్ మనం పేటిఎం క్యూఆర్ కోడ్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ యూస్ చేసుకోవచ్చు. అంటే కిరాణా షాప్స్ కానీ, పెట్రోల్ బంక్స్లో కానీ, మిల్క్ షాప్స్లో కానీ, టీ బండ్ దగ్గర కానీ, కూరగాయల మార్కెట్లో కానీ, ఇలా ఎక్కడైతే పేటిఎం క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో అక్కడ మనం ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పేటిఎం పోస్ట్ పెయిడ్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కన్వీనియన్స్ ఛార్జెస్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మనకి ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోవాలంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ సెక్షన్లోకి వెళ్ళాక టాప్ రైట్ సైడ్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఎంత లిమిట్ ఇచ్చారు, వ్యాలిడిటీ ఎప్పటి వరకు, అలాగే కన్వీనియన్స్ ఛార్జెస్ ఎంత ఉంది, మీరు ఎప్పుడు యాక్టివేట్ చేశారు అనే డీటెయిల్స్ మొత్తం ఉంటాయన్నమాట. కొందరికి కన్వీనియన్స్ ఛార్జెస్ 1% ఉంటే ఇంకొందరికి 2% కానీ 3% కానీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది పేటిఎం పోస్ట్ పెయిడ్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇప్పుడు లోన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సేమ్ ఇందాకలాగే లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్తే పర్సనల్ లోన్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. సేమ్ ఇంతకు ముందులానే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ సబ్మిట్ చేశాక మీకు లోన్ ఆఫర్ ఎంత వచ్చిందో చూపిస్తుంది అనమాట. చూడండి, నాకు ప్రజెంట్ 30,000 ఆఫర్ ఇచ్చారనమాట, కానీ నాకు ఇంతకుముందు 3 lakhs వరకు ఆఫర్ ఇచ్చారు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ 30,000కి మనకు వచ్చే అమౌంట్ 27,474 రూపీస్ వస్తుందన్నమాట. మనం 6 monthsకి 3,138 రూపీస్ ఎక్స్ట్రా కడుతున్నాం అనమాట. అంటే 30,000 తీసుకుంటే 33,138 రూపాయలు కడుతున్నాం. అంటే టోటల్గా మనం ఎంత ఎక్స్ట్రా కడుతున్నాం అంటే దాదాపు 5,600 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం అనమాట 6 monthsకి. లోన్ ఆఫర్ వచ్చాక ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.